అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నేను ఇన్నాళ్ళు కూడా సుమతి శతకాన్ని, కృష్ణ శతకాన్ని చెప్తున్నాను. కృష్ణ శతకాన్ని పూర్తి చేయగలిగాను కృష్ణ దయ వల్ల. అయితే 15 సెకండ్లలో ఒక పద్యాన్ని స్పష్టంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉచ్చరించగలగడం, ఆ పద్య సారాంశం అంతటిని ఒక్క వాక్యంలో చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే అంతకన్నా సమయం లేదు కాబట్టి 15 సెకండ్ల సమయంలో ఎంత వీడియో చేస్తాం ఒక షార్ట్ని అని. అయితే తర్వాత నా మిత్రులు ఒకరు నాకు ఒక సలహా ఇచ్చారు. పద్యం మీకు ఎక్కడ కావాలన్నా పుస్తకంలోనైనా దొరుకుతుంది, ఎక్కడైనా వాళ్ళు దాన్ని చదువుకుంటారు. కాకపోతే మీరు చెప్పడం వలన ఏంటంటే పద్యాన్ని ఎలా చదవాలన్న ఒక ఉచ్చారణ విధానం, అలాగే దాని భావాన్ని కూడా మీ శైలిలో మీ భావనలో, అంటే దాని సారాంశాన్ని మీకున్న ఆధ్యాత్మిక అనుభవంతో రంగరించి చెప్తూ ఉంటే అది ఇంకా కొంతమందికి తొందరగా ఇష్టపడే అవకాశం ఉంటుంది కదా అని చెప్పి సలహా ఇచ్చారు. ఇది కూడా బాగానే ఉందనిపించింది. కాకపోతే వీటిని షార్ట్స్ రూపంలోనే చేస్తే ఎక్కువగా ఉపయోగపడుతుంది ఎవరికైనా అని చెప్పేసి ఇలా చేస్తున్నాను. ఎందుకంటే మొన్న ఒక పద్యం చేసి పెట్టాను పోతనామాచులు రాసినటువంటి మహాభాగవతంలో. అందులో ప్రహ్లాద చరిత్రలోని ఒక పద్యం, ఆ పద్యం చెప్పి నేను 15 సెకండ్స్ షార్ట్ ఒకటి తీసి నేను రిలీజ్ చేశాను. అప్పుడే 2 రోజులు అయిపోతుంది. ఈ రోజుకి కనీసం 7 దాటి వ్యూస్ రాలేదండి. మనం తెలుగువారివి, మనం హిందూ సనాతన ధర్మాన్ని అనుసరించే వాళ్ళం అయ్యుండి మన పిల్లలకి మన పద్య సంపద పద సంపద తెలియకపోతే అది వాళ్ళ పట్ల మనం చేసేటటువంటి ఒక అన్యాయం అనే అనిపిస్తుంది. మన సంపదను వాళ్ళకి ఇవ్వాలి కదా. అందుకని ఈ విధంగా చెప్తున్నాను. అదే పద్యం మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఇందుగలడందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. దానవాగ్రణి అంటే ప్రహ్లాదుణ్ణి అతని తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు అడిగాడు. ఏమిటని? ఎక్కడున్నాడు రా హరి చూపించు అని అన్నప్పుడు కశిపుడి ప్రశ్నకి ప్రహ్లాదుడు సమాధానం ఇచ్చాడు. ఇక్కడున్నాడు అక్కడ లేడని ఎలా చెప్తాను? ఎక్కడ వెతికితే అక్కడ అంతటా సర్వము తానై వ్యాపించి ఉన్నాడు. దానవాగ్రణి వింటే ఓ రాక్షసేశ్వర అని తన తండ్రిని సంబోధిస్తూ చెప్పినటువంటి పద్యం ఎంత బాగుందండి. అంటే హరి సర్వ